నమస్కారం. పిలవగానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి మోడీ గారు మనందరికీ ఒక మంచి కార్యక్రమం చేతబెట్టమని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. అండ్ దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్. అదే మోడీ గారు వెళ్ళిపోయి అందరినీ అద్దాలు పగలగొట్టండి అంటే మనం పగలగొట్టాం. ఒక మంచి కార్యక్రమం చేయమన్నారు కాబట్టి అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ప్రతి ఒక్కరు వాలంటీర్స్ వచ్చి ఈ రైల్వే స్టేషన్స్ని ప్రతి ఒక్కటిని బాగు చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి వచ్చి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ క్లీన్ చేసేశారు. అండ్ వాళ్ళు చేసిన మంచి పనిని గుర్తించామని వచ్చాను. అలాగే మళ్ళీ ఇంకో సెకండ్ టైం వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళతో సెకండ్ టైం పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. అలాగే అందరికి పిలుపునిచ్చాను. నేను పిలిచిన ప్రతి ఒక్కరు యూత్, నా ఫ్యాన్స్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నందుకు, వైజాగ్లో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన నాన్నగారు తిరుపతిలో చేస్తూ నామినేట్ చేశారు. అండ్ సో దీంతో మొదలుపెట్టి మేము ఇలా కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ ఈసారి ఐ వాంట్ టు నామినేట్ రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ అండ్ అల్లరి నరేష్, నాని అండ్ ఫైనలీ కేటీఆర్ గారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఒక మంచి పనిని ముందు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము సైతం ప్రోగ్రామ్కి వచ్చేసి వీఆర్ ఆల్ ఆర్గనైజింగ్ ఇట్ ఇన్ వెరీ వెల్ మేనర్. సో అది దాదాపు అందరిని ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. అండ్ ఏంటంటే మా ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు యూనిటీ అయ్యి ప్రతి ఒక్కరు ఏదో పర్ఫామ్ చేయడం అండ్ వాళ్ళంతా హెల్ప్ చేయడం చేస్తున్నారు. అండ్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు కమ్ ఫార్వర్డ్ యూ గైస్. 2 hours a week, I don't know, I can't promise that, but definitely స్వచ్ఛ భారత్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్. అండ్ స్వచ్ఛ భారత్ అనేది ఇప్పుడు పేరు పెట్టారు, బట్ వీ ఆల్వేస్ డిడ్ స్వచ్ఛ భారత్. మేమున్న కాలనీ కానీ మా ఇల్లు ఎక్కడున్నా అక్కడికి వచ్చి చూసి కాలనీలో మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అడిగితే చెప్తారు మా కాలనీ మెంబర్స్ ఆ కాలనీని ఎలా పెట్టుకుంటాము. ఎవరు చూసుకోపోయినా మేమే దగ్గర ఉండి మనుషులను పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ప్రతి చోటుకి వెళ్ళి క్లీన్ చేయక్కర్లేదు. అండ్ మనం అంతా లైఫ్ లాంగ్ పొద్దున్న లేచి కార్యక్రమాలు ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులు, పొలిటీషియన్స్ ఇంకా బయటకు వచ్చి ఎక్కువసేపు నిలబడి పనిచేయాలంటే వాళ్ళతో పాటు పబ్లిక్ కూడా పనిచేయాలి. అంతేగాని ఆర్టిస్టులు, పొలిటీషియన్స్ బయటకు వచ్చి పనిచేసేటప్పుడు ఫోటోల కోసాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే పని చేసేదానికి వచ్చా మనం అందరూ పని చేద్దాం. అండ్ మేము పని చేయకపోతే పని చేయనియండి. థ్యాంక్ యూ సో మచ్.